యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రశ్నిస్తున్న అంశం శ్రద్ధగా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? ప్రతి మనిషికి తోడుగా ఉండాలని ఆయన జన్మించాడు. హల్లెలూయా. నిజమండి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ప్రతి మనిషికి తోడుగా ఉండాలని జన్మించాడు. కానీ కొందరు అంగీకరించలేదు. ఎందరైతే ఆయన అంగీకరించి రక్షింపబడ్డారో వాళ్ళందరికీ ఆయన తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నా మరణ పర్యంతము నాకు తోడుగా ఉండి నన్ను నడిపించే దేవుడిని కీర్తనలో భక్తుడు దేవుడిని ఆరాధిస్తాడు. ప్రియులారా, మన దేవుడు ఏదో 1 రోజు 2 రోజులు తోడుగా ఉండి మధ్యలో వదిలిపెట్టే దేవుడుగా. అర్థమవుతున్నా? మన జీవిత కాలము, ప్రతి దినము, ప్రతి క్షణం మనకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఎంతమంది నమ్ముతారు? నేను నమ్ముతాను. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం అదే. ఇమ్మానుయేలు అంటే ఏంటి? నేను మీకు తోడుగా ఉంటాను. దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభువేగా. ఆయననే మాట ఒకటే, నేను మీకు తోడుగా. యేసయ్యను నమ్ముకున్న మనకి దేవుడు తోడై ఉంటేనే మనం చేసే భక్తి సరైన భక్తి. దేవుడు నీకు తోడుగా లేకుండా చేసే భక్తి సరైన భక్తి కాదు. అది నీకు నువ్వు చేసుకునే భక్తి. ఎందుకని గమనించినట్లయితే మన పితరుల జీవితం ఒకసారి పరిశీలిద్దాం. చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వాక్యం కాలం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. చాలు. తర్వాత ఆదికాండం 28వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు యాకోబు నేను తిరిగి దేవుడు నాకు తోడై ఉండి. మళ్ళీ ఇంకొక మాట 26 ఆదికాండం 26:3 ఈ దేశమందు నేను నీకు తోడై ఉండి. తర్వాత ఆదికాండం 21:20 దేవుడు ఆ చిన్నవానికి. ఇట్లాంటి వచనాలు ఎన్ని చూపించమంటే అన్ని చూపిస్తారు. చూడండి, ప్రతి వచనంలో కూడా ఉన్నది ఏంటి? ఆయా భక్తుల జీవితాలు మీరు మొదటి నుండి పరిశీలన చేస్తారు. యోసేపు గురించి ఏం చదువుకున్నాను చెప్పండి. యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. కానీ బైబిల్ ఏమి రాయబడింది? దేవుడు అతనికి ఉన్నాడు. ఇస్సాకు గెరారులో ఉన్నాడు. బైబిల్ ఏముంది? దేవుడు అతనికి తోడే. శత్రువులు సాక్ష్యం చెప్పాడు, నీ దేవుడు నీకు తోడైనట్టు నేను చూశాను. యాకోబు ఏమడిగాడు? నీవు నాకు తోడై ఉండి. ఉన్నాడు తోడుగా. అబ్రహాముకు తోడుకున్నాడు, నోవాహుకు తోడుకున్నాడు, ఇంకా కాస్త ముందుకెళ్తే హానోకు తోడుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదంటే సరైన భక్తి. ఆ వ్యక్తులు భక్తులు ఎందుకయ్యారు? వాళ్ళు దేవునితో నడిచి దేవునితో ఎలా జీవించగలిగారు అంటే వాళ్లకు దేవుడు తోడై ఉన్నారు. వాళ్ళకి ఎవరు తోడుకున్నారు? తోడుగా. మనం వాళ్ళ తోడు వీళ్ళ తోడు కోరుకుంటా ఉంటాం. ఎవరు ఎంతవరకు తోడుకుంటారు చెప్పండి? భార్య భర్తకి, భర్త భార్యకి ఎంతవరకు తోడుకుంటారు? ఉంటారు అన్ని వేళలు, అన్ని కాలాలు. స్నేహితులు ఎంతవరకు తోడుకుంటారు? కన్న బిడ్డలు ఎంతవరకు తోడుకుంటారు? నానుకునే వాళ్ళు ఎంతవరకు తోడుకుంటారు? ఉంటారేమో, కొంత సమయం ఉంటారు, అంతేనా? కానీ ప్రతి దినము, ప్రతి క్షణము, మనం మరణ పర్యంతం వరకు తోడుగా ఉండగలిగింది ఎవరంటే
యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అందుకు మనం చాలా విషయాలు కృంగిపోతాం కదా. నాకెవరు లేరు, తోడు లేరు, లేకపోతే అందరు నన్ను వదిలేశారు. వీళ్ళారా, ఎంతమంది మనకు లోకమంతా యాకమై నిన్ను విడిచిపెట్టినా నీకు తోడై ఉండేది ఎవరో తెలుసా? నీవు నమ్ముకున్న నీ యేసయ్య అంటాడు, భయపడబోదు, నేను ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. అబ్రహాముకు తోడుగుని నడిపించాడు, ఒంటరిగా బయలుదేరాడు, దేశంగాని దేశం వచ్చాడు. దేవుడు తోడయుండి అబ్రహామును నడిపించలేదా? ఇస్సాకు గెరారు దేశానికి వెళ్ళాడు, ఎవరు లేరు నానేవాడు, తోడయుండి నడిపించలేదా? ఇష్మాయిల్, హాగరు ఇష్మాయిల్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలోకి వెళ్తే బైబిల్ ఏముంది? దేవుడు అతనికి తోడైండి అతన్ని ఆశీర్వదించిన అతడు గొప్పవాడు. యోసేపు గురించి ఏముంది? ఐగుప్తులో పోతీఫరు ఇంట్లో బానిసకున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి, ఇప్పుడు నీకు ఎవరు తోడు కావాలి చెప్పండి? ఎవరు తోడై ఉండి నువ్వు ఆశీర్వదించబడతావు? ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో నువ్వెక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుడు తోడై ఉండాలి. అందుకే ఆయన అంటే నేను ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. దేవుడు బిడ్డ, నీ భక్తి జీవితంలో నువ్వు గ్రహించి పొందుకోవాల్సిన దేవుడు నాకు తోడుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు తోడుగా లేని వ్యక్తులకి క్రిస్మస్ ఒక్కరోజే పండుగ. క్రిస్మస్ రోజు అందరూ వస్తారు. ఎంత తాగి తలపోసుకునేవాడు కూడా శుభ్రంగా తలపోసుకొని తలపోట్లేదు. హల్లెలూయా. అవునా కదా? ఆ రోజు ఏ పాపం చేసిన వాళ్ళు అయితే ఆ రోజు అన్ని వదిలిపెట్టి ఏది కనీసం మధ్యాహ్నం దాకా శుభ్రంగా తలస్నానం చేసి కదా ఇక వదిలేసి కూర్చుంటారు. వాళ్ళకి ఆ ఒక్కరోజే క్రిస్మస్. కానీ దేవుడు తోడై ఉన్న వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్. హల్లెలూయా. నీకు ఏ క్రిస్మస్ కావాలి? ఒక్కరోజు చేసుకునే క్రిస్మస్ కావాలా? ప్రతిరోజు నీ జీవితాన్ని పండగగా మార్చే యేసయ్య నీకు తోడై ఉండే క్రిస్మస్ కావాలి. ఏ క్రిస్మస్ కావాలి? ఆయన వాగ్దానం చేసి నేను ఇమ్మానుయేలు దేవుడు, ఆ ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుకున్నాడు. జీవితంలో ఎందరో తోళ్ళు కోరుకుంటున్నారు, అవునా? కొందరు మోసం చేసి వెళ్ళిపోయారు, కొందరు కనుమరుగా వెళ్ళిపోయారు, కొంతమంది ఎప్పుడు వదిలిపెడతారో కూడా తెలియదు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనకు తోడుగా ఉండగలిగిన వాడెవరు? ఇమ్మానుయేలైన యేసు. మోషే భక్తుడు ఒకరోజు దేవుడి పాదాలు పట్టుకుని గోజాడుతాడు. ఎందుకో తెలుసా? దేవాది దేవుడు మోషేని ఏర్పరుచుకొని ఇశ్రాయేలులందరూ ఐగుప్తు నుండి బయటికి తెచ్చి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాడు నడిపించుకుంటూ ఎక్కడ తీసుకొచ్చాడు? సీనాయి పర్వతం దాకా తీసుకొస్తే మాస్టర్ గారిని దేవుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనకు రమ్మంటే పోయి ప్రార్థన చేసుకుంటా ఉంటే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈ కింద ఉన్నవాడు మాస్టర్ గారు అయిపోయి ఉంటాడు, ఈ కింద ఎట్లా బ్రతుకుంటాడు? అన్నం నీళ్ళు లేకుండా కింద నీళ్ళు లేదు, బంగారపు దూడం చేసి పండగ చేస్తాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడు! దేవుడు పాపపడి అంటాడు, నేను మీ మధ్యకు రండి, నేను పరిశుద్ధుడు, నేను మీ మధ్యకు వచ్చాను, మీరు అందరూ సంహరించాను, నా దూతను పంపిస్తే మీరు వెళ్ళిపోయి. అమ్మా మోషేలు కాడే, అసలు నువ్వు నన్ను ఏమేం చేయి, నీ సన్నిధి నీవు నాకు తోడుగా రాకపోతే అడుగు తీసి పడుతుంది. దేవుని తోడు యొక్క విలువ మోషేకు తెలుసు. తెలుసా? ఒకసారి ఈ గుండెల మీద చేసుకుని అందరు కళ్ళు చూసుకుని ఒకసారి గుడి మీద చేసుకుని దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా ఒకసారి ప్రశ్నించుకో. నీ అంతరాత్మ ఏం చెప్పిందో నీకు తెలుసు. చివరికి దేవుడు కరిగిపోయి అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బయలుదేరారండి, అప్పుడు బయలుదేరారు. చూడండి ఎంత బ్రతిమలాడుతున్నాడు. మోషేకి దేవుని యొక్క సన్నిధి తోడు విలువ తెలుసు. మోషే అన్ని లక్షల మంది ప్రజలను నడిపించి అన్ని అవసరాలు అక్కర్లు తీర్చేటి కారణం ఏంటో తెలుసా? ఈరోజు నీ కుటుంబంలో ఎన్ని లోట్లు, ప్రతి దానికి ఏడ్చేవాళ్ళు ఎంతమంది, ప్రతి దానికి అటు ఇటు చూసేవాళ్ళు ఎవరన్నా సాయం చేస్తారు. లక్షల మంది ప్రజలకు అవసరాలు అక్కర్లు ఎలా తీర్చబడ్డాయో తెలుసా?
దేవుడు మనకు ఎల్లప్పుడూ ప్రియులారా, దేవుడు తోడుగున్నాడు కాబట్టే అన్ని లక్షల మందికి ఆహారం పెట్టగలిగాడు. అవునా? అంతమందికి మాంసం పెట్టగలిగాడు, అంతమందికి నీళ్ళు ఇవ్వగలిగాడు, అంతమందికి నీడ ఇవ్వగలిగాడు, అన్ని చేయగలిగాడు. అంటే దేవుడు నీకు తోడైతే నీ కుటుంబాన్ని నడిపించడం పెద్ద కష్టమా? ఎందుకు నీ కుటుంబంలో ప్రతి దానికి అటు ఇటు చూస్తున్నావు అంటే దేవుడు నీకు తోడుగా లేడేమో. కోరుకో దేవుడు పడే, అందరూ తోడు కోరుకుంటున్నాం, ఉపయోగం ఏమి లేదు. యేసయ్య నీకు తోడైతే క్రిస్మస్ దినాల్లో ఉన్న ప్రభా ఇమ్మానుయేలు దేవుడుగా నాకు తోడుగా, నా కుటుంబానికి తోడుగా. అందుకే దావీదు తన కీర్తనలు ఇందాక 23వ కీర్తన చదువుకున్నట్టు, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను, నీవు చెప్పండి, నీవు హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకెవరు తోడుగా ఉన్నారు చెప్పు. నాకు నేనే పాస్టర్ గారు, నీకు ఎంతవరకు గాఢంధకారపు లోయల్లో సంచరించాను నేను. ఆ కీర్తన ఎంత కృతజ్ఞతతో రాశాడో తెలుసా? తన జీవిత సారాంశం అంతా పెట్టి రాశాడు ఆ కీర్తన, ఆ పాట. చిన్న పిల్లలకు కూడా వస్తుంది ఆ పాట. తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, నేను గాఢంధకారపు లోయల వంటి పరిస్థితుల్లో వెళ్ళాను, నా జీవితంలో ఎన్నో చీకటి పరిస్థితులు, ఎన్నో కన్నీళ్లు, దుఃఖం, వేదన, ఎన్ని పరిస్థితుల్లో వెళ్ళినా సరే ఈ రోజు నేను ఎంత క్షేమంగా రాజుగా ఉన్నానంటే కారణం ఏం తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే పరిస్థితుల్లో వెళ్ళినా క్షేమం ఉండాలంటే తెలుసా? కన్నీటి లోయలు కావచ్చు, కష్టాల కడలు, మరి ఇంకొకటో నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా సుభిక్షంగా క్షేమంగా దాటించగలిగిన వాడు దేవుడే. ఏ సహాయం వైపు చూస్తున్నావు చెప్పు? ప్రభుత్వాలు సహాయం చేస్తాయని చూస్తున్నావా, లేకపోతే ఇంకొకటి ఎవరు ఎంతవరకు చేసినా కొంతేనండి, కొంతే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను బండ నోట్లో నాకు బాగా స్వరం వచ్చిన కొంచెం తగ్గినాక అప్పుడు మా అమ్మ మా నాన్న చూడటానికి వచ్చారు. అన్ని కాయలు తీసుకొచ్చారు, పాడుకున్నాను. తర్వాత ఒకరోజు బాగా తిని సంతోషం అమ్మ మా నాన్న ఆనందపడిపోయారు. తర్వాత ఒక రోజు అన్నీ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నీ అయిపోయింది. ఒక రోజు దేవుడు కూర్చోబెట్టాడు. అరే వాళ్ళు ఎన్ని రోజులు నీ అవసరాలు తెచ్చుకున్నారు? అవునా? నేను సేవకు వచ్చిన మొదలుకొని నేటి వరకు నా ప్రతి అవసరం తక్కువ తీర్చిన దేవుడే. అంటే మనం అనుకుంటాం, మన మానవ మనస్తత్వం ఇలా భ్రమించిపోతాం. ఎవరెంతవరకు కొంతవరకే సహాయం చేయాలి. మనకు పరిపూర్ణ సహాయం చేయగలిగిన వాడు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన మనకు తోడు. అందుకే దావీదు కీర్తన ఎంత బాగా రాసుకున్నాడు. నీవు నాకు తోడయ్యుండు, నీ దుడ్డుగర్రయు నీ దండమును. మరొక చోట ఏముందో తెలుసా? సౌలు అనుదినము దావీదును తరిమినను వెతకినను దేవుడు అతని చేతికి అప్పగించల. ఇంకో చోట ఏమన్నా తెలుసా? దావీదు మీదకి వచ్చిన శత్రువులందరి చేతుల నుండి విడిపించింది ఎవరో తెలుసా? దేవుడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు దావీదుకు తోడయ్యాడు. ఈ క్రిస్మస్ దినాలు ఒకసారి పరిశీలించుకో. నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు చేసే భక్తి జీవితంలో దేవుడు తోడుగా కలిగి భక్తి చేస్తున్నావు. ప్రియులారా, లోకంలో అందరూ మనల్ని వదిలిపెట్టిపోయిన ఇబ్బంది ఏం లేదు. దేవుడు మాత్రం పోగొట్టుకోవాలి. చూద్దాం, దేవుడు మనకు తోడై ఉంటే ఎడారులు నదులు ప్రవహిస్తాయి, అరణ్యాలు పంట భూములు అయిపోతాయి. అందరూ
ఆనాడు మన పితరులు ఎవరినైనా మీరు గమనించండి, దానియేలుకు దేవుడు తోడుండబట్టే సింహాల గుహలో నుండి బయటికి రాగలిగాడు. ఈరోజు మనం సింహాలకు ఎందుకు ఎర్రైపోతున్నాం? అవునా? మన చుట్టూ ఎన్నో భయంకరమైన సింహాలు ఉన్నాయి. వాటి నోళ్లలో పడకుండా మనం కాపాడబడాలి. ఆ సింహాల బోనులు వంటి పరిస్థితుల్లో నుండి మనం బయటికి రావాలంటే ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడు ఉండాలి. అగ్నిగుండాలు వంటి సమస్యల్లో నుండి షడ్రక మేషక అబేద్నెగోలను బయటికి తెచ్చింది ఎవరు? ఇమ్మానుయేలు దేవుడు. స్పష్టం అన్నమాట. నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్న 4వ వాని రూపము దేవదూతల రూపమున పోలి ఉంది. లోపలికి పోయినప్పుడు ముగ్గురే, బయటకు వచ్చినప్పుడు ముగ్గురే. కానీ లోపల ఎవరున్నారు? యేసు ప్రభు. హల్లెలూయా. వదిలిపెట్టాడు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థలంలోనైనా నిన్ను నన్ను వదిలిపెట్టినవాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. కొంతమంది జీవితాల్లో ఎందుకో దేవుణ్ణి బాగోటం. సాంసోను గురించి బైబిల్ ఏమని చెప్పండి. సాంసోను నాజీరు వ్రతాన్ని పొందుకొని దైవాత్మతో నింపబడి మంచి భక్తుడిగా ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అయితే రాను ఏమైపోయాడు? శరీరాశలకు, నేత్రాశలకు, జీవపుడంబాలకు బానిసే లోకం వెంట పరిగెత్తాడు. విలువ గ్రహించుకోలేకపోయాడు. చివరికి ఎక్కడ పోయి పడ్డాడు? గలిలయ ఒళ్ళు పెడితే గలిలయ ద్రాక్షరసం దాపించి మత్తుడై పడుకున్నప్పుడు ఆ వ్రతం మొత్తం పాటు చేసేసి. బైబిల్ ఏముందో తెలుసా? సాంసోను లే, ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారంటే నా జడలు విరజిమ్ముకొని లెగుద్దామని లేవబోతే దేవుడు అతన్ని విడిచిపెట్టిన సంగతి గ్రహించడానికి విడిచిపెట్టాడు. నేను అందుకే ఇందాక చేయి పెట్టుకున్నాడు. నీ మనస్సాక్షిని అడుగు, దేవుడు నీకు తోడై ఉన్నాడా లేడా? నీ మనస్సాక్షి చెప్తుందని వాడికి చెప్పలేదు. అక్కడ అబద్ధం ఆడవచ్చు, మాకు తోడుకున్నాడు, అక్కడ తోడుకున్నాడు. నీ అంతరాత్మతో అబద్ధం ఆడలేదుగా. నీ అంతరాత్మ నీకు అబద్ధం చెప్పదుగా. చెప్తుందా? ఇటు వాకి చెప్పదుగా. ఈ వారం అంతా ప్రశ్న ఒకటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడా లేడా? నా దేవుడు నాకు తోడుగా ఉండటానికి లోకానికి వచ్చాడు. ఆ దేవుడిని నేను నమ్ముకొని ఆరాధిస్తున్నా, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఎందుకో సాంసోను తన దేవుడు తోడును పోగొట్టుకున్నాడు. దేవుడు తను విడిచిపెట్టేశాడు. అంత భయంకరమైన విషయం. జీవితంలో అన్ని పోగొట్టుకున్న ఇబ్బంది లేదండి. సర్వం కోల్పోయిన ఇబ్బంది లేదు. దేవుడిని కోల్పోవద్దు. రూతు సర్వం కోల్పోయి, అవునా కదా? చెప్పండి. కట్టుకున్నవాడు లేడు, కన్నవాడు లేరు, నానేవాడు లేదు, దిక్కు దేశ లేదు, ఊరుగాని ఊరు వచ్చి అన్ని కోల్పోయినాయి. కోల్పోవాలి. ఒక ఆయన కోల్పోవాలి. ఎవరే? గట్టిగా ఏసైని కోల్పోవాలి. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? సాంసోను దేవుడిని పోగొట్టుకున్నాడు. అన్ని పోయి గుడ్డివాడై పొడవబడి తిరగలేదు. ఒక మనిషికి దేవుడు తోడు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఏమైతే తెలుసా? చాలా హీన పరిస్థితులకి వెళ్ళిపోతాయి. నువ్వు వెళుతున్న దిగజారిన పరిస్థితుల కారణం దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టాడేమో. గ్రహింపు లేదా? యేసు ప్రభువుకు దేవుడు ఎప్పుడు తోడుకున్నాడు. తండ్రి ఆయన అంటాడు, నా తండ్రి నన్ను ఎల్లప్పుడూ విడిచిపెట్ల. శిష్యులారా, మీరు ఈ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఒక టైంలో, కానీ నా తండ్రి నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు. అట్లాంటి తండ్రి కొన్ని క్షణాలు, కొంత సమయం వదిలిపెట్టాడు. ఎక్కడ? కలువరి సెలవులు. యేసయ్య అంటాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఎందుకు తండ్రి చేయి వదిలిపెట్టాడంటే, యేసయ్య మన పాప భారం అంతా. నాకు రాత్రి ఉదయం ధ్యానం చేస్తుంటే మనల్ని సంపాదించుకోవడానికి తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. వేసుకున్నాడు. మాట బలి ఏడు వచ్చింది. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? పనికి మాలిన మనల్ని సంపాదించుకోవడానికి, పాపులమైన మనం, దోషులం అపరాధులమైన మనం, ఏ మంచితనం లేని మనల్ని సంపాదించుకోవటానికి యేసయ్య తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎంత మంచిది. అర్థమైంది ఈ మాట? అర్థమవుతారు? అర్థమైతే మైండ్కి ఎక్కి ఈ మాట బంగారం మాట అయితే. హల్లెలూయా. నువ్వు నేను నీతిమంతులమా, పరిశుద్ధులమా? ఎంత పాపులు. మన జీవితం మనకే ఇసుకు డైరెక్ట్ వచ్చి అసహ్యం వేసి ఉంటుంది. చిన్నది ఒక బతుకారు. ఇట్లాంటి మనల్ని
తన సొంతం చేసుకోవటానికి ఆయన తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టాడు. ఇది మన సహవాసం, మన పరిశుద్ధులు, మన నీతిమంతులు. మనం ఆయన బంగారు పాదాలు పెట్టుకుని రోజు ముందు పెట్టుకున్న మనకి రుణం హల్లెలూయా. అవునా? ఆ స్త్రీ ఆమె పాపంలో ఉన్న స్త్రీ ఒక్కరోజు ముద్దు పెట్టుకొని ఏడిచి కన్నీళ్ళు కలిసి పాదాలు ఏడిచి అత్తరు పూసింది. మనం రోజు ఆ పని చేసినా కానీ నువ్వు నా కోసం కదా, పాపినైన నా కోసం, పరిశుద్ధుడైన తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నావయ్యా. అవునా కదా? నాకు ఆ ఉదయం ఆలోచన పెట్టాడు దేవుడు. ఆలోచించా నేను, ఎందుకు యేసు ప్రభు ఆ కొన్ని క్షణాలు తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన వదిలిపెట్టలా, కొద్ది సమయం పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఆ కొద్ది సమయంలో నిన్ను నన్ను కౌగిలించుకొని కలువరిలో ఉద్దాన్ని రక్షించుకోవడం కోసం. ఆ దేవుడు నీకు తోడుకుండాలి. కానీ పరిహిమాలందరూ ఎవరు ఏం పోగొట్టుకున్నారు నీ కోసం? ఏం పోగొట్టుకోవాలి నీ కోసం? అన్ని నీ దగ్గర అన్ని సంపాదించుకునేవాళ్ళు నీకు కావాలా? నిన్ను అడ్డం పెట్టుకొని చేయాల్సిన ఎన్ని చేసేవాళ్ళు నీకు కావాలా? నీ కోసం సర్వస్వం పోగొట్టుకున్న యేసయ్య ఎవరు కావాలి? ఆ యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకోకూడదు క్రీస్తునాథుని. క్రీస్తు ప్రభు తోడుగా ఉన్నంత కాలం సాంసులు బాగానే ఉన్నాడు. ఆ సహవాసాన్ని పోగొట్టుకుని పనికిరానుడు. పిల్లలు కూడా పొలలు పెట్టి పొడిచారు. అర్థమవుతుందా? సింహాలు గసగస ఒడిగిపోయిన ఒకప్పుడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, శేల్చబడ్డే మేకలాలు 1000 మంది ముక్కలై పడిపోయారు 2 కుప్పలుగా. ఇప్పుడు పిల్లలు కూడా దేవుడు తోడుగా లేకపోతే అయితే. సొలొమోను ఒకప్పుడు ఘనమైన మహారాజు, దేవుని మందిరం కట్టడానికి ఏర్పరుచుకున్నాడు దేవుడు. బంగారపు మందిరం, ప్రపంచం అంత విలువైన మందిరం ఎవరు కట్టలేదు, కట్టబోరు కూడా. హల్లెలూయా. ప్రపంచంలో శ్రేష్టమైన మందిరాన్ని కట్టించాడు దేవుడు. నమ్మకస్తులు ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమైన. ఆయన ప్రార్థన చేస్తూ బలిపీఠం పడింది. కానీ ఎందుకు ఆ భక్తి నిలుపుకోలేక అనేక మంది స్త్రీలు వివాహం చేసుకుని వాళ్ళ విగ్రహారాధికి ఏం చేశారు? సొలొమోను విగ్రహారాధనతో దేవుడు 2 సార్లు మాట్లాడాడు. సొలొమోను, నీ హృదయం నాకు దూరం అవుతుంది, జాగ్రత్త. పిల్లలా దేవుడు మాట్లాడాడు. చివరికి దేవుడు వదిలిపెట్టేశాడు సొలొమోను. అప్పుడు దాకా నలుదిక్కుల నెమ్మదండి. బైబిల్లో ఉందో తెలుసా? సొలొమోను కాలంలో అందరూ కూడా తమ ద్రాక్ష చెట్ల కింద, తమ అంజూరు పంట చెట్ల కింద కూర్చొని నెమ్మదిగా ఉన్నారు ఇశ్రాయేలు. ఎప్పుడైతే దేవుడు సొలొమోను వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, శత్రువులు రాజ్యాలు ముక్కలైపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు గందరపడాలి? క్రీస్తు నమ్ముకున్న నీ జీవితంలో ఎందుకు గందరపడాలి? శత్రువులు ఎందుకు వచ్చి బయటపడుతున్నారు? ఎందుకు మొక్కలైపోతున్నాయి కుటుంబాలు, బంధాలు? ఎందుకు మొక్కలు చెక్కలైపోతున్నాయి? దేవుడిని వదిలిపెట్టారా? దేవుడే నిన్ను వదిలిపెట్టాడు. కొంతమంది అంటారు దేవుడిని వదిలిపెట్టేస్తారు, వాళ్ళు వదిలిపెడతారు. జాగ్రత్త సుమా. దేవుణ్ణి యెహోవాను విడిచి తిరుగు వానికే శ్రమలు విస్తరిస్తాయి. దేవుణ్ణి విడిచి ఎప్పుడు మనం తిరగకూడదు. సౌలు రాజు అంటే చివరి మాట, సౌలు రాజు దేవుని చేత అభిషేకింపబడ్డవాడు. దేవుడు సౌలుకు తోడై ఉన్నాడు. సమూయేలు దగ్గర నుంచి వెళ్ళగానే దైవాత్మతో నింపబడి ప్రవక్తలతో దేవుణ్ణి ఆరాధించిన భక్తుడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యుద్ధానికి పిలిస్తే రాజ్యం కదిలిపోయి వచ్చి గొప్ప జయాలు చూశాడు. రాను 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 తన చుట్టూ దేవుని మాట వింటం మర్చిపెట్టి మనుషులు మాట్లాడినాడు. ఏమైందో తెలుసా? చివరికి దైవజనుడి మాట ధిక్కరించాడు. దేవుని మాట అన్ని పోగొట్టుకున్నాడు. ఒకరోజు దైవాత్మ అతను వదిలిపెట్టి దురాత్మ వచ్చి పెట్టింది. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు దాకా దేవుడు తోడు అన్నాడు. ఏమైందో తెలుసా? ఒక ఆనక యుద్ధంలో ఫిలిష్తీయుల చేతిలో సౌలు పిల్లలు ఒకే రోజు. దేవుడి సంఘం ఆలోచించి, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే కలిగినటువంటి దేవుడు మనం చూసి, ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెడితే కలిగే అనర్థాలు చూసాం. ఈరోజు మనం దేవుడిని కలిగి బ్రతకాలి. కాబట్టి ఈ మాటలన్నీ మన గుండెల్లో పెట్టుకుని ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు ఫలింపజేయగాక.